సో, గత 6 నెలలుగా కరోనా వేరియంట్స్ గురించి మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. బట్ ఆల్ ఆఫ్ సడెన్ ఇప్పుడు మాత్రమే న్యూస్ రేజ్ అవుతోంది దాని గురించి ఎక్కువగా. అంటే ఆందోళనకరంగా సిట్యుయేషన్ మారుతోంది అని చెప్తున్నారు. ఏంటి దీనికేమైనా పర్టిక్యులర్ రీజన్ ఉందా? దీనికి గల పర్టికులర్ కారణం ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ ట్రీటీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్ ట్రీటీ. ఒక 77 కంట్రీస్ ఒక దగ్గరికి ఫామ్ అయ్యి ఈ మన మన పవర్స్ ఏదైతే ఉన్నాయో అంటే హెల్త్కి సంబంధించినవన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న ఏదైతే పాండమిక్ కండిషన్స్ లాంటిది మనం వస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవరైతే టెడ్రోస్ గారు ఉన్నారో ఆయన డిక్టేట్ చేస్తారు. ప్రధానమంత్రి చేయనీకి లేదు అప్పుడు ఆయన డిక్టేట్ చేసి మీ దాంట్లో లాక్డౌన్ చేయండి, మీ దాంట్లో ఇది చేయండి, ఈ మెడిసిన్ యూజ్ చేయండి, ఇంకా వేరే మెడిసిన్స్ ఇవ్వద్దు, ఈ వ్యాక్సిన్ వాడాలి అన్నట్టు వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు. సో దాన్ని ఒక ట్రీటీగా ఇప్పుడు ఆ ట్రీటీ అనేది మొన్న ఫామ్ అయింది. అంతకన్నా ముందు ఏదో ఒకటి ఉండాలి. ఒక పాండమిక్ లాంటిది ఏముంది అంటే మనకు ఆల్రెడీ పాండమిక్ ఒకటి కరోనా వచ్చింది. ఎక్కడ ఏ దేశంలో కేసెస్ ఎక్కువ ఉన్నాయంటే ఆ దేశంలో కేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని ఒక్కసారి చూపించేసి ఈ ట్రీటీని సక్సెస్ అన్నట్టు చూపించడానికనే డబ్ల్యూహెచ్ఓ ఒకటి చేసింది. దానికి ఈరోజు ప్రతి మీడియా కూడా అది చేస్తుంది. మీడియాకు ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే సమాధానం, మందు ఉంది, నిరాహార దీక్ష చేసిన నా చూపించారు అన్ని టీవీ ఛానల్లో చూపించారు. మరి ఉంటే చూపించు, నేను టీవీలో ఛానల్లో చూపించు. నాది ఎటు పోదు, కరోనా ఎటు పోదు, ఈ మంది ఎటు పోదు. బట్ ఒక రిమార్క్ మాత్రం ఉంటుంది. ఎన్ని ఛానల్స్ కానీ ఎన్ని ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, ఎంతమంది వచ్చారు, ఎందుకు వాళ్ళకి వినబడట్లేదు, ఎందుకు కనబడట్లేదు.